తెలుగు చరిత్రలో కాకతీయ వంశం ఒక వెలుగొందిన శకం. ఈ వంశంలో అత్యంత ప్రతిభావంతుడైన రాజు గణపతి దేవుడు. ఆయన కాకతీయ సామ్రాజ్యానికి స్థిరత్వం, శక్తి మరియు సంపదను అందించాడు. ఈ రోజు మనం గణపతి దేవుని గొప్పతనాన్ని, పాలనారీతిని మరియు వారసత్వాన్ని వివరంగా తెలుసుకుందాం. గణపతి దేవుడు సింహాసనం అధిష్ఠించినప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఓ సంకట సమయంలో ఉంది. ఆయన అన్న రుద్రదేవుడు యుద్ధంలో హతమయ్యారు. చుట్టుపక్కల చోళులు, పాండ్యులు మరియు యాదవులు ప్రాబల్యం చాటుతుండగా గణపతి దేవుడు తన ధైర్యం మరియు నైపుణ్యంతో ఈ పరిస్థితులను ఎదుర్కొన్నాడు. యువరాజుగా ఉన్నప్పుడే ఆయన తండ్రి ప్రభాకరుడు మరియు అన్న నుండి యుద్ధ నైపుణ్యాలు, పరిపాలనా విధానాలు నేర్చుకున్నాడు. ఇది ఆయన పాలనకు బలమైన పునాది అయింది. గణపతి దేవుని అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటి ఆయన సైనిక దృష్టి. తన సైన్యాన్ని సవ్యంగా ఉపయోగించి కృష్ణా, గోదావరి తీరాలను జయించాడు. ఈ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యానికి ఆర్థిక రంగంలో ఒక బలమైన పునాది అయింది. ఆయన యాదవులు, హోయసలులు మరియు ఇతర శత్రువులపై విజయాలను సాధించి తన సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలోని ఒక శక్తివంతమైన రాజ్యంగా మార్చాడు. గణపతి దేవుడు ఒక సమర్థుడైన పాలకుడు మాత్రమే కాదు, తన పాలనా విధానాలలో ప్రజాకేంద్రీకృత అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఆయన ప్రవేశపెట్టిన నాయంకర వ్యవస్థ సామ్రాజ్యంలో రాజకీయ, సైనిక స్థిరత్వానికి సహాయపడింది. ఈ వ్యవస్థ ద్వారా ఆయన తక్కువ కాలంలోనే సామ్రాజ్యానికి ఒక శక్తివంతమైన పరిపాలనా క్రమాన్ని అందించాడు. రైతుల కోసం భూమి పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చాడు. గణపతి దేవుని పాలనలో కాకతీయ సామ్రాజ్యం ఆర్థికంగా బలపడింది. మొట్టమలుపు వంటి నౌకాశ్రయాలు అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రాచుర్యం పొందాయి. దక్షిణ ఆసియా మరియు అరబ్ దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తూ ఆయన సామ్రాజ్యాన్ని సంపదతో నింపాడు. మసాలాలు, వస్త్రాలు మరియు రత్నాలు వంటి వస్తువులు ఈ వ్యాపారంలో ప్రధానంగా ఉండేవి. కాకతీయ శిల్పకళకు ప్రేరణ గణపతి దేవుడి కాలంలోనే లభించింది. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక. వరంగల్ కోట మరియు కీర్తి తోరణాలు కాకతీయుల సాంకేతిక నైపుణ్యానికి చిరస్మరణీయ సాక్ష్యాలు. ఇవి కాకతీయుల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. గణపతి దేవుడు ఒక శైవ భక్తుడైనప్పటికీ ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండేవాడు. ఆయన జైనమతం మరియు బౌద్ధ మతాలకు కూడా ప్రోత్సాహం అందించాడు. ముఖ్యంగా ఆయన కుమార్తె రుద్రమదేవిని తన వారసురాలిగా ప్రకటించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇది కాకతీయుల సామాజిక దృక్పథాన్ని ప్రదర్శించింది. గణపతి దేవుడు దాదాపు 63 సంవత్సరాల పాటు తన సామ్రాజ్యాన్ని విజయవంతంగా పాలించాడు. ఆయన పాలన తర్వాత రుద్రమదేవి మహారాజు గణపతి దేవుని ఆశయాలను కొనసాగించింది. గణపతి దేవుని పాలన తెలుగునాట ఒక స్వర్ణయుగంగా మిగిలింది. కాకతీయ గణపతి దేవుడు ఒక చరిత్రాత్మక ప్రతీక. సైనిక విజయాలు, పరిపాలనా సంస్కరణలు, ఆర్థిక అభివృద్ధి మరియు సాంస్కృతిక విలువలతో ఆయన తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ గొప్పతనాన్ని మనసారా గౌరవిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానెల్ను సబ్స్క్రైబ్